మనకు తెలుగులో ఒక సామెత ఉంది, డిక్కీ బలిసిన కూడంట ఎవరి ముందుకు వెళ్ళి తొడగొట్టిందంట. 1924 ఎక్కడ తొడగొట్టావు నాయనా రఘురామకృష్ణంరాజు? 1924 పులుసు కారిపోయింది నీకు. ఎక్కడి నుండి? ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అడుగు పెట్టడానికి గజ 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 వణికిపోయినటువంటి డిక్కీ బలిసిన కోడిలాగా ఈరోజు తొడగొడుతున్నావే. ఈరోజు తొడగొడుతున్నావు మొన్న టీవీలో కూర్చొని. మరి 2019-24 తొడగొట్టలేదే? 1924 ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో అడుగుపెట్టలేదే? 1924 ఈ కబుర్లు పులిహార కబుర్లు చెప్పలేదే? 1924 ఎక్కడున్నారు? 1924 మీ రోషం ఏమైపోయింది? మీ రోషం ఏమైపోయింది 1924లో? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బోర్డర్లో అడుగు పెట్టడానికి గజ 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 ఎందుకు వణికిపోయినారు 1924? ఏంటి? కొడితే కొట్టించుకోవాలి, గిల్లితే గిల్లించుకోవాలా? గిల్లితే గిల్లించుకోవాలా? గిల్లితే గిల్లించుకోవాల్సిన అవసరం లేదు, తిరగబడతాను. ఈ తెగింపు, ఈ ధైర్యం 1924 ఏమైపోయింది? 1924 గిల్లితే గిల్లించుకోవటం కాదు, పొడిస్తే పొడిపించుకున్నావు. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీరు ఎవరిని మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినట్టు? మీకు పంచాయతీ ఎవరితో అయినా ఉంటే పంచాయతీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో వ్యక్తిగతంగా మీకేమైనా ఉంటే చూసుకోండి. ఎవరిని పట్టుకొని, ఏ కమ్యూనిటీని పట్టుకొని, ఎవరిని పట్టుకొని మీరు తుస్కారంగా మాట్లాడతారు, వెటకారంగా మాట్లాడతారు? అంటే మీ మాట్లాడే మాటలు మాకు రావా? మీ జాతకాలు మాకు తెలియవా? కాదండి, ఇట్లా బ్యాంకులను ఫ్రాడ్ చేసి 2000 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేసి బినామీ కంపెనీల్లోకి బినామీ ట్రాన్సాక్షన్లు చేసి రాష్ట్ర ప్రజలను, దేశ ప్రజలు దాచిపెట్టుకున్నటువంటి డబ్బు తమ ఫ్రాడ్ ఢిల్లీ దాకా పాకించి బ్యాంకుల్ని, మీ డబ్బుల్ని చూపించి బ్యాంక్ అధికారులను కూడా దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, దొంగ సెక్యూరిటీ డాక్యుమెంట్లు సృష్టించి 2000 కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఘనమైన చరిత్ర మాకు లేదండి, మాకు రాదండి, మా వల్ల కాదండి. నిజాయితీగా ఉండగలుగుతాం. ఎస్, మీరు అన్నట్టు మాకు తక్కువ ఓట్లే వచ్చినాయి, నేనే కాదనటంలా. కానీ రఘురామకృష్ణరాజు గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, 1924లో ఈరోజు నువ్వు కావచ్చు, మీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, మీ సోకాల్డ్ సనాతన ధర్మాధికారి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, ఈరోజు మీరు ఎంజాయ్ చేస్తున్న పవరు ఆ రోజున మా పోరాట ఫలితంగా వచ్చిన భిక్షని మాత్రం మర్చిపోమాకండి. ఏమంటారు? అది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కూడా తెలిసి ఈ ప్రభుత్వం వల్ల జరిగేది ఏమీ లేదా అని. ఒక్కసారి ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అడగండి. జడా శ్రవణ్ కుమార్ 1924లో ఏం చేశాడు అని. జడా శ్రవణ్ కుమార్ మీరు చేసే పోరాటం మా పార్టీ కూడా చేయలేదు. ఐ మస్ట్ సే గ్రాటిట్యూడ్స్ టు యూ. మా పార్టీ మొత్తం మీకు రుణపడి ఉంది అని మీ చంద్రబాబు నాయుడు నోట్లో నుంచి వ్యక్తిగతంగా నాతో అన్నాడా లేదా? మీరు వెళ్ళి అడగండి. మా పార్టీ పాలిట మహావిష్ణువులాగా ఈరోజు మా పార్టీని కాపాడుతున్నావు అని మీ నారా లోకేష్ అన్నాడా లేడో ఎప్పుడైనా వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు అడగండి. నేను ఈ మాటలు ఏ రోజు నేను మీడియాలో చెప్పలేదే. నిన్న మీరు ఈ ప్రభుత్వాలకి ఇన్ని ఓట్లు వచ్చినాయి, వీళ్ళ వల్ల ఊడేది లేదు, రాలేది లేదు అని ముఖ్యమంత్రి గారికి తెలుసు, కాబట్టి నన్ను ఏమీ పీకలేరు, ఎవడు పీకలేరు అని మీరు అన్నా కారణంగా నేను ఈ మాట అనాల్సి వస్తుంది. మా దగ్గర బ్యాంకుల నుంచి దోచుకున్న 2000 కోట్లు లేవు కాబట్టి మేము ఎమ్మెల్యేగా గెలవలేకపోవచ్చు, లేకపోతే ఎమ్మెల్యేగా తక్కువ ఓట్లు వచ్చినాయి కాబట్టి మేము ఈరోజు మీ చేత మాటలు పడాల్సి రావచ్చు. ఖచ్చితంగా మీరు అన్న మాటలకు ఒకరోజు సమాధానం చెప్పే రోజు మాకు కూడా వస్తుంది. మీది ఎన్నో సీటు? నిన్న మీరు ఆ టీవీ ఛానల్లో చెప్పినట్టుగా మీది 173వ సీటు. తెలుగుదేశం పార్టీలో 173వ సీటు మీది. నాది ఎన్నో సీటో తెలుసా? తెలుగుదేశం పార్టీలో చేరితే, తెలుగుదేశం పార్టీలో కనుక జడా శ్రవణ్ కుమార్ చేరి ఉన్నట్టయితే, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే నాది 4వ సీట్ అయ్యేది మిస్టర్. 4వ సీట్ అయ్యేది. ఎన్నో మంత్రినో తెలుసా? 4వ మంత్రిని. ఈ మాట నాతో వ్యక్తిగతంగా ఎవరన్నారో ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే పెద్దలను అడగండి.
ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ జాయిన్ ఇన్ అ తెలుగుదేశం పార్టీ, నీది 173వ సీటు. వస్తుందో రాదో రేపు నామినేషన్ అనగా ఈరోజు సీట్ వచ్చింది నీకు. 8 నెలల ముందు నాకు ఆఫర్ చేసిన సీటు మీ పార్టీలో నుంచి. అడగండి ఎవరినైనా కావాలంటే వెళ్ళి. కానీ అంబేద్కరిజం తోటి చాలా దూరం ట్రావెల్ చేసాం. ఆ అంబేద్కర్ అనేటువంటి జెండాను పట్టుకొని ట్రావెల్ చేసిన మేము ఇక కిందకు దిగలేం సార్, ఐఎమ్ వెరీ సారీ అని సున్నితంగా రిజెక్ట్ చేసినటువంటి ఆఫర్ని రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తినో కాదో ఈ పార్టీలో అడగండి. నిజాయితీగా నిలబడ్డాం. మాకు ఎన్నోట్లు వచ్చిన సమస్య లేదు. మేము నిలబడింది ఒక కాన్సెప్ట్ కోసం, మేము నిలబడుతుంది ప్రజల ఎజెండా కోసం, మేము నిలబడుతుంది ప్రజలకు జరిగిన అన్యాయాలను ఎదురిస్తూ ప్రజల ద్వారానే వ్యక్తిగతంగా అసెంబ్లీలోకి వెళ్ళాలి తప్ప ఒక పార్టీ కండవా కప్పుకొని లోపలికి వెళ్ళాలని చూసినట్టయితే ఈ పార్టీకి నన్ను కలవటానికి నువ్వు అపాయింట్మెంట్ తీసుకొని రావాల్సిన పరిస్థితిలో ఉండేవాడివి. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడు నేను లేను కాబట్టి దాన్ని దెప్పుపడవటంలా. మీరు మా గురించి మాట్లాడేటప్పుడు మా స్థాయిని తెలుసుకొని మేము 2019-24లో మా కష్టం ఫలితంగా, మా పోరాటం ఫలితంగా ఈరోజు నువ్వు నీ ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూర్చొని ఆ పైన పీఠంలో కూర్చొని మీరు అధికారం ఎలగబెడుతున్నారన్న విషయాన్ని నేను ఇంకొకసారి మీకు గుర్తు చేస్తున్నా.